హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది వీడియోలో ఉంటుంది. అంటే ఖర్చు కనబడకుండా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు చూడండి, బ్లౌజ్ అయితే చాలా నీట్గా కుదిరింది. ఎంత బాగుందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఎవరికైనా, ఈ సైజ్ వాళ్ళకు. నెక్కి మాత్రమే ఎంబ్రాయిడరీ డిజైన్ వేశాను, హ్యాండ్స్కి అయితే వేయలేదు. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు, అందుకని డిజైన్ వద్దన్నారు వాళ్ళే. కావాలంటే పెట్టుకోవచ్చు. చూడండి, ప్రిన్సెస్ కట్కి లోపల వైపు ఖర్చు కనబడదు. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అలాగే నడుం పట్టికి కూడా హెమ్మింగ్ లేదు, అలాగే నెక్కి మనము హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలా కుడతానమాట నేనైతే. ఇక ప్రిన్సెస్ కట్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఇప్పుడు చూసేయండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి వర్క్ బ్లౌజెస్ ఎప్పుడైనా సరే. నేను ఇప్పుడు అలాగే మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీద చిన్న మార్క్ అయితే ఇచ్చుకోవాలి. అంటే షోల్డర్ వెడల్పు ఇంత ఉండాలి అని మనకు లెక్క అనమాట. ఇక్కడ చిన్న ఖర్చు పెట్టిన తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పీస్ ఫస్ట్ అయితే రైట్ సైడ్ డిజైన్ వచ్చిన దాన్ని మనము కుట్టుకోవాలి. నెక్ పొడవు చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న డిజైన్ని వదిలేసేయండి. ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రానే డిజైన్ వేసి ఉంటాము. మీరు మొత్తం కూడా పెట్టకండి, ఎవరైనా సరే టైలర్స్. ఇప్పుడు ఇది నెక్ కరెక్ట్గా పెట్టాను కాబట్టి వెడల్పు కరెక్ట్గా ఉంది, పొడవు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఆనుకుని కుట్టేశాను. ఈ డిజైన్కి ఆనుకుని కుట్టిన తర్వాత ఒక 2 పాయింట్లు వదిలి కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టేసేయాలి, లేదంటే కనుక నెక్ తిరగదు. మీరు మర్చిపోకుండా ఖర్చు పెడితేనే, లేదు అంటే ఇలా కుట్టేటప్పుడు ఇలా ఎలా తిప్పితే అలాగా రౌండ్ తిరగదనమాట. అందుకని ఆ చిన్న ఖర్చులు పెట్టుకోవడం వల్ల చూడండి ఎంత నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఒక కుట్టు ఇలా కుట్టిన తర్వాత ఇలా తిప్పండి లైనింగ్ని. ఇలా టర్న్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా మనము ఇంతకుముందు ఎలా కుట్టామో ఆ కుట్టు టర్న్ అవుతుంది. పైన ఒక కుట్టు కుట్టేసి ఇక లైనింగ్ జాయింట్ చుట్టూరా లైనింగ్ జాయింట్ కుట్టేసుకోవాలి. ఇలాగా మనం మెయిన్ క్లాత్ని ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఎలా ఉంటే అలాగా వదిలేసి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని చుట్టూరా కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్ని అవసరం లేదు. ఇది మీరు కనుక పర్ఫెక్ట్గా కుట్టగలిగితే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కుడితే చాలండి, మీకు బోలెడన్ని డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ కంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కుడివైపు పార్ట్ని తీసుకుని రౌండ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ మీదుగానే మనము కుట్టాలి. కుట్టిన తర్వాత ఒక 2 పాయింట్లు వదిలేసి ఇలాగ కట్ చేసుకోండి. ఇది ఖర్చు కోసం. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న కత్తెరతో ఖర్చు పెట్టేసేయండి, అప్పుడే రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఇంతకుముందు దానిలాగానే దీనికి కూడా సేమ్ అలాగా కుట్టేసి మిగతా అంటే చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కుట్టడం అయిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా అంటే కుట్టిన తర్వాత కుట్టు పడిన తర్వాతనే మనము ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పొడవు చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయి పొడవు అయితే. ఇప్పుడు యువతల సైడ్ పీసెస్ జాయింట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కదా ఇది, సైడ్ పీసెస్ జాయింట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ఏదో కుట్టాం కదా అయిపోయింది అనుకోకుండా ఇలాగ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ కుట్టగలుగుతారు. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసిన తర్వాత ఇలాగా కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు
కట్ చేయండి, ఒకవైపు మాత్రమే. ఇంకా 3 వైపులా హెచ్చు తగ్గులున్నా ఏమీ పట్టించుకోని అవసరం లేదు. ఒకవైపు మాత్రమే కరెక్ట్‌గా ఉండేట్టు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది కదా, మెయిన్ క్లాత్ పైన వైపు అడుగున లైనింగ్ క్లాత్ పెట్టేసి మధ్యలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆ పీస్ ఉంటుందన్నమాట. మూడిటిని ఒకేసారిగా స్లోగా ఇలా కుట్టేసుకోండి. చివరన చిన్న రఫ్ ఇచ్చుకోండి ఇలాగా. తర్వాత ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగా కుట్టండి, లేదు అంటే కనుక ముడతలు వచ్చేస్తాయి. ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా కుట్టండి. అలా గనక మీరు కుట్టారంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లౌజ్ అనేది నచ్చుతుంది, నచ్చి తీరుతుంది కూడా. నేను చాలామందివి ప్రతి ఒక్కరివి కూడా ఇలాగే కుడతాను. ప్రిన్సెస్ కట్ అంటే చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ చివరన ఒక కుట్టు వేసేయండి స్ట్రైట్‌గా. అంటే మధ్యలో పీస్‌కి స్ట్రైట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాగ ఒక చిన్న కుట్టు కుట్టేస్తే లైనింగ్‌ని వదిలి మెయిన్ క్లాత్ జారిపోకూడదనమాట. అందుకని ఈ కుట్లు ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఒకవైపు రెడీ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఇది. ఇక్కడ ఈ డాట్ మనము క్రాస్ బెల్ట్‌కి అయితే డాట్ వేస్తాం కదా, అలా కాకుండా ఇది ఇక్కడ చాలా నీట్‌గా షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక వైపుని కూడా అలాగే రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ చేశాను. చూడండి, సమానంగా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వచ్చింది కూడా. చూడండి, ఎక్కడ హెచ్చు తగ్గులేవు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, అలాగే వదిలేసి కట్ చేయకండి, కుట్టేయకండి. ఎందుకంటే ఇలా చూసుకోవాలి, ప్రతిదీ సరి చూసుకొని మనము ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి, లేదంటే కనుక కరెక్ట్గా ఉండదు. చూడండి, ఇప్పుడు ఒక కుట్టుకు వేయడం వల్ల ఇంకొక పార్ట్తో సమానంగా సరిపోతుందన్నమాట. అదే మనం అలాగే వదిలేసామనుకోండి, ఒకవైపు పొడవు ఉంటుంది, ఒకవైపు పొట్టిగా ఉంటుంది. అందుకని చూసుకోవాలి. తర్వాత కాజా పట్టీ కుడుతున్నాను. ఈ కాజా పట్టీకి మనము 2 లేయర్స్ తీసుకోవాలి క్లాత్ని. లేనప్పుడు ఇక ఏం చేయలేం కదా, సింగిల్గానే తీసుకుంటున్నాను నేనైతే. ఇలా సింగిల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్లాత్ త్వరగా చిరిగిపోతుంది ఉక్స్ వేసుకున్నప్పుడు. అందుకని మీరు ఇలా మిషన్తో కాకుండా చేత్తో కాజాలు కుట్టుకోండి, బాగుంటుంది, త్వరగా ఊడిపోవు. ఒకవేళ శారీలో క్లాత్ తక్కువ వచ్చి మనము లైనింగ్ క్లాత్తోనే ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని కుట్టారంటే వాళ్ళు తొడుక్కున్నప్పుడు కూడా చిరిగిపోకుండా ఉంటాయన్నమాట. దారం తెగిపోతుంది, కొంచెం థ్రెడ్ కంపెనీ మంచిది కాదేమో, అందుకని ఎక్కువగా తెగిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కుడుతున్నాను చూడండి. ఉక్స్ పట్టి వచ్చేసి కింద వైపున ఓపెన్ లేదు కాబట్టి ఫోల్డింగ్ చేశాను, చివరన అలాగే వదిలేసాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి పైన ఒక కుట్టు కుట్టడం వల్ల ఉక్స్ పట్టి అనేది పైనుంచి కింది వరకు సమానం వెడల్పుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టేసుకోండి. దీన్ని ఉక్స్ పట్టి అంటారు. నార్మల్గా క్రాస్ బెల్ట్ బ్లౌజెస్కి ఎలా కుడతామో సేమ్ దీనికి కూడా అలాగే ఉంటుంది, పెద్ద మార్పు అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. కరెక్ట్గా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా నీట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మధ్యలో నుంచి జాయింట్ చేస్తాం కదా, ఇది అలా కాకుండా ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి. అంటే ఈ చివరి నుంచి ఆ చివరకు అయిపోవాలన్నమాట. మధ్యలో ఫ్రిల్స్ వచ్చేసి ఎన్ని వస్తాయో చూసుకొని పెట్టేసుకోండి. నా అందాజ్ అయితే
ఈ షోల్డర్కి ఒక 10, యువతల ఒక 10, షోల్డర్కి యువతల ఒక 10 ఉంటాయన్నమాట. అన్ని ప్రిల్స్ అయితే వస్తాయి చిన్నగా పెట్టామంటే. ఒకవేళ పెద్దగా పెడితే చెప్పలేము. చూడండి పఫ్ పెట్టే విధానము మీరు ఒకసారి చూసారంటే చాలా నీట్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా! సైడ్స్ జాయింట్ అవసరం లేదు. అది ఒకరోజు వీడియో పెడతాను. ఇప్పుడు హ్యాండ్ కుట్టిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి. చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో కదా! చాలా బాగున్నాయి హ్యాండ్స్. పఫ్ హ్యాండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. బాగా లావు ఉన్న వాళ్ళకి మాత్రం సరిపోదనమాట. బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక ఇలా ఉంది చూడండి. మీరు ఈ బ్లౌజ్ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారో మీ ఇష్టం. చూడండి ఇది బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక బ్లౌజ్ అంతా అయ్యాక మీకు ఒకసారి ఫినిషింగ్ చూపించాలి కదా! చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.